హాయ్ అండి. ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే శ్రీనగర్లో లోకల్ ప్లేసెస్ పరిమహల్ మొఘల్ గార్డెన్ అయితే కవర్ చేసాం మేము. సో ఆ వీడియో కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని కూడా చూసేసేయండి. ఇప్పుడైతే సెకండ్ డే గుల్మార్గ్ అయితే స్టార్ట్ అవుతున్నామండి. సో గుల్మార్గ్కి వెళ్ళే దారిలో మనకి రైట్ సైడ్ అయితే స్వెటరు అలానే షూస్ అయితే మనకి రెంట్కి అయితే ఇస్తారు. షాప్స్ అనేవి ఉంటాయండి. సో పర్ హెడ్ 450 చెప్పారు, కానీ మేము 350కి అయితే అడిగాము. సో 350కి ఓకే చేశారు. షూ కానీ స్వెటర్ కానీ అంత కాస్ట్ అనేది పెట్టడం వేస్ట్ అండి వన్ డే కోసం. అండ్ మనం క్యారీ కూడా చేయలేము బ్యాగుల్లో. సో అందుకని ఇవి రెంట్కి ఇక్కడ దొరుకుతాయి, మీరు ఇక్కడ రెంట్కి తీసుకోవచ్చండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే కేబుల్ కార్ 1 month ముందే బుక్ చేసుకోవాలండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే వెబ్సైట్ లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. వీటిలో స్లాట్స్ కూడా ఉంటాయండి. టైమింగ్ మార్నింగ్ అయితే 9:30కో స్లాట్, 11:30కో స్లాట్, 1:30కో స్లాట్ అయితే ఉంటుంది. సో 9:30కి అయితే చేసుకోండి, బుక్ చేసుకోండి. మీకు టైమింగ్ అనేది ఉంటుంది అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఇప్పుడు గుల్మార్గ్ వచ్చేసాం, లైన్లో అయితే ఉన్నాం. అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్ లోపలే కేబుల్ కార్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఆ లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ లైన్లోనే ఉన్నాము. ఆ బిల్డింగ్ లోపలే మనకి ఐడి వెరిఫికేషన్ అన్నీ జరుగుతాయి. సో లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడే ఐడి వెరిఫికేషన్ అన్నీ జరుగుతాయండి. మేమైతే ఇలా దిగిన వెంటనే మా డ్రైవర్ ఏం చెప్పారంటే గైడ్ అయితే తీసుకోమని చెప్పారు. సో మేమైతే గైడ్ తీసుకోవడం జరిగింది. మీరైతే గైడ్ తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దని చెప్తాను, క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా, ఇక్కడైతే మాకు ఐడి వెరిఫికేషన్ జరిగాక పైకైతే వచ్చేసాము. కేబుల్ కార్ దగ్గరలో ఇంకో 10 minutesలో వెళ్ళిపోతాం కేబుల్ కార్ దగ్గరికి. సో ఇంకో విషయం ఏంటంటే మేము 9కి అలా వచ్చామండి మార్నింగ్, కానీ కేబుల్ కార్ దగ్గరికి వచ్చేసరికి 3 hours పట్టింది. 3 hours కూడా మేము లైన్లోనే ఉన్నామండి. సో చాలా కష్టమైంది 3 hours. సో అందుకే మీకు 11:30 స్లాట్ అయితే మేము బుక్ చేసుకున్నాం. మీరు 9:30 స్లాట్ బుక్ చేసుకోండి, అంటే మార్నింగ్. సో మీకు లైన్ అనేది ఉండదు, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేయచ్చు అండి, వేగంగా వచ్చేయచ్చు. సో phase 1 అంటే కోంగ్డూరికి వెళ్ళడానికి 800 అండి పర్ హెడ్. అలానే phase 2కి వెళ్ళడానికి పర్ హెడ్ 1000 రూపీస్ అండి. ఈ రెండు కూడా బుక్ చేసుకోవాలన్నమాట, మన ఇంట్రెస్ట్ phase 2 వెళ్ళడం అనేది. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి కేబుల్ కార్లోని. చాలా స్పీడ్గా వెళ్తుంది, చాలా భయం వేసింది. ఫస్ట్లో అరిచేసామన్నమాట, ఇంకా అంత భయం వేసింది. ఎందుకంటే కింద స్నో, పైన అయితే అలా వెళ్తున్నప్పుడు అయితే చాలా చాలా భయం వేసింది అనమాట. కింద చూస్తేనే భయపడ్డాము మేమైతే ఇంకా. కానీ ఇంకొక విషయం ఏంటంటే గైడ్ ఎందుకు వద్దు అన్నాను అంటే మేము గైడ్ తీసుకున్నాం, మోసపోయామండి. గైడ్ అయితే మాకు లైన్లో ఇటువైపు నుంచి లైన్లో ఉండండి, రిటర్న్ వచ్చేటప్పుడు మీకు లైన్లో లేకుండా రిటర్న్ తీసుకొచ్చేస్తామని చెప్పారు. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మేము లైన్లోనే ఉన్నాము. అసలు మాకు దగ్గర డబ్బులు తీసుకోవడానికి రిటర్న్ వచ్చేటప్పుడు అడిగారు, కానీ మేము గట్టిగా క్వశ్చన్ చేస్తాము అతన్ని. క్వశ్చన్ చేస్తే అసలు మీరు ఏ హెల్ప్ చేయలేదు, పాస్ అని చెప్పారు కదా, అసలు పాస్ ఏది, అసలు మేము లైన్లోనే 3 hours ఉన్నామని గట్టిగా క్వశ్చన్ చేస్తే అతను మాత్రం అసలు అటు సర్కిల్ అంతా వాళ్ళది కదా. సో మొత్తానికి ఓకే, అతనైతే ఒప్పుకోలేదు. మొత్తానికి 500 అయితే ఇచ్చేసాము, ఎందుకు హెడేక్ అని చెప్పేసి. సో మాకైతే గైడ్ నుంచి ఎటువంటి హెల్ప్ అనేది అక్కడ ఎవ్వరికి జరగలేదు. లైన్లో కూడా చాలామంది గైడ్ గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. మీరైతే వెళ్ళేటప్పుడు ఈ గైడ్ని అయితే తీసుకోవద్దు. ఇప్పుడైతే phase 1 కోంగ్డూరికి అయితే వచ్చేసాము. చూశారు కదా, ఇక్కడ రెస్టారెంట్స్ అండి, ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్తో కనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి, మనకి ఫుడ్ అన్నీ దొరుకుతుంది, కానీ చాలా కాస్ట్ ఎక్కువ అండి. మేమైతే కిందకి వెళ్తున్నాము. అలానే మీరు కొంచెం స్నాక్స్ ఇవన్నీ తెచ్చుకోవడం చాలా బెటర్. ఇక్కడ ఫుడ్ అంతా కాస్ట్ ఉంటుంది. ఇక్కడ బోర్డ్ చూసారు కదా కోంగ్డూరి, ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నాం మేమైతే. ఇక్కడ మ్యాగీ కూడా చిన్న ప్లేట్లో ఇస్తారండి, అది కూడా 100 రూపీస్ చెప్తారు. చాలా చాలా కాస్ట్ ఉంటుంది. సో మీరు స్నాక్స్ ఇవన్నీ తెచ్చుకోవడం చాలా బెటర్. అదేవిధంగా ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయండి, గేమ్స్ అనేవి ఉంటాయి. దీన్నే స్లేజ్ రైడ్ అని అంటారండి. ఇది చిన్న రౌండ్ వేయడానికి 200 అడిగారు. ఇక్కడ హెలికాప్టర్ ద్వారా కూడా పైకి రావచ్చు, అది 4000 ఎంతో అంట. సో అంత బడ్జెట్ పెట్టడం వేస్ట్. కేబుల్ కార్ బుక్ చేసుకోండి ఫ్యామిలీ అందరూ కూడా వచ్చేటప్పుడు. చూసారు కదా, హెలికాప్టర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. అలానే బైక్ రైడ్ కూడా ఉంటుందండి, అదైతే 1000 రూపీస్. కానీ ఇక్కడ చాలా రిస్క్ అనమాట. చూసారు కదా, గోతులుగా కనిపిస్తున్నాయి. సో మేమైతే ఒక్క దగ్గరే ఉండి ఆడుకుంటున్నాం అనమాట, భయపడి. చాలా రైడ్స్ అనేవి ఉంటాయి, బట్ ఇక్కడ రైడ్ అనేది మేము ఏది పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే కొంచెం ప్లేస్ అనేది డేంజర్గా ఉంది. సో మీరు కూడా ఒకవేళ పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అది మీ ఇష్టం అండి. బట్ ఇది నా సజెషన్. అదే అంటే ఇక్కడ కాకుండా సోన్మార్గ్లో అయితే ప్లేస్ బాగుంటుంది అండ్
అండ్ రైడ్ కూడా చేసేటప్పుడు తక్కువ కాస్ట్ అని చెప్పారు. అక్కడ ట్రై చేయండి, మేము కూడా అక్కడే ట్రై చేసాము. అదేవిధంగా మనం ఫేజ్ 2కి కూడా ఇక్కడ నుంచి చెప్పాను కదా 1000 రూపీస్ అండి పర్ హెడ్. ఇక్కడ నుంచి బుక్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి లైన్లో పోవాలి. సో మేమైతే స్నోతో ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. కనిపిస్తుంది కదా ఏదేదో చేస్తున్నాను నేనైతే. స్నో అంతా దగ్గరగా తీసుకొని ఒక చిన్న అంటే ఇక్కడ మొత్తం ఎలా కొండలు కనిపిస్తున్నాయి అలా కడదాం అనుకున్నా, బట్ అంత టైం లేదనమాట. సో చెట్లు కూడా పెడదామని చెప్పి సో చిన్న కంప పుల్లలు లాంటివి తీసుకొచ్చి దానిపైన పెట్టాను. మొత్తానికి ఏదో చేశాను అనమాట. అంటే ఆడుకున్నాను స్నోతో చాలాసేపు. అక్కడ 2 hours అయితే ఉన్నాము మేము. సో స్నోతో ఫేజ్ 1లో అయితే నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, జనాలు అయితే ఫేజ్ 1లో చాలా ఎక్కువగా ఉన్నారండి. ఎందుకంటే ఫేజ్ 2 కంటే ఫేజ్ 1లో చాలా చలి తక్కువగా ఉంటుంది. అండ్ మనం పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. చూసారా, జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడైతే మా ఫేజ్ 1లో ఎంజాయ్ చేస్తాం అయిపోయింది. ఫేజ్ 2కి అయితే వెళ్తున్నాం, లైన్లో ఉన్నామండి. చూస్తున్నారు కదా, అసలు ఎక్కడ మాకు గైడ్ అయితే హెల్ప్ చేయలేదు. మేమే లైన్లో పోతున్నాము. అండ్ చాలా ఆకలేసింది ఆఫ్టర్నూన్ ఆ టైంలో. సో కొంచెం మేము స్నాక్స్, చాక్లెట్స్ ఇవన్నీ తెచ్చుకున్నాము. సో అవైతే తినడం జరుగుతుంది. కేబుల్ కార్లో అయితే ఇప్పుడు పోతున్నామండి. ఫేజ్ 2కి అయితే వెళ్తున్నాము. ఫేజ్ 2కి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, కొంచెం ఏజ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే దయచేసి పైకి అయితే వెళ్ళొద్దండి. ఎందుకంటే పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. చిన్నపిల్లల్ని కూడా తీసుకువెళ్ళొద్దు. పైకి అయితే చాలా రిస్క్ అని చెప్పారు. చాలా తక్కువ మంది కూడా ఉన్నారు పైన. అయితే మేము వెళ్తున్నాం కదా, మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. పైన అయితే చాలా చాలా డేంజర్ అనమాట. మేము ఇంకా రిస్క్ చేయాల్సి వచ్చింది, చేసేసాం మొత్తానికి. మళ్ళీ రాలేం కదా అని చెప్పేసి. ఇది ఏంటంటే ఓన్లీ ఏప్రిల్, మే, మార్చు ఈ టైంలో మాత్రమే మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయగలరు. మిగతా టైంలో వచ్చినా సరే స్నో ఎక్కువగా ఉంటుంది. అంత చలిని మనం తట్టుకోలేమండి. ఎందుకంటే మనకి ఇటువైపు టెంపరేచర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఇక్కడ చాలా చలి ఎక్కువగా ఉంటుంది. స్నో అయితే ఈవినింగ్ ఇంకా మొత్తానికి ఎవరు కనిపించరు అనమాట. సో అందుకనే మన ఇక్కడ మార్చి, ఏప్రిల్, మే ఆ టైంలో వచ్చారనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, పైకైతే వెళ్తున్నామండి. మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీగా చెప్తున్నాను కదా. మనకి బడ్జెట్ అయితే శ్రీనగర్లో మేము అన్ని ప్లేసెస్ తిరిగాము. చాలా తక్కువ కాస్ట్ అయితే అయ్యిందండి. తక్కువ బడ్జెట్లోనే మేమైతే ఈ ట్రిప్ని అయితే ఎంజాయ్ చేయడం జరిగింది. నేను ప్రతి ఒక్కటి కూడా కాస్ట్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఈ వీడియోలో. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో తప్పకుండా చూడండి. ఇంకో విషయం ఏంటంటే ఫేజ్ 1లోని మాత్రమే మీరు ఏదైనా గేమ్స్ ఆడాలంటే ఆడుకోండి. ఎందుకు అంటే పైకి వెళ్ళే కొద్దీ చాలా అంటే ఎటువంటి యాక్టివిటీస్ అనేవి అక్కడ ఉండవండి. కింద మాత్రమే బైక్ రైడ్, స్లేజ్ రైడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మీరు ఎంజాయ్ చేయాలంటే ఫేజ్ 1లోనే. ఫేజ్ 2కి జస్ట్ ఆ లాస్ట్ పాయింట్ చూసి వచ్చేయడం వరకే. అక్కడ ఎంజాయ్ చేయడానికి ఏముండదు. డేంజర్ ప్లేస్ కదా, ఎక్కువసేపు ఉండడానికి వీలు లేదు. మనం వేగంగా వచ్చేయాలన్నమాట. అండ్ మేము వెళ్ళిందే ఈవినింగ్ కదా, ఆ లైన్లో ఇరుక్కుపోవడం వల్ల చాలా చలి ఎక్కువగా ఉంది. దొరికిపోయాము ఇంకా. అసలు చాలా చాలా చలి బీభత్సంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే పైకి వెళ్తుంటే ఫేజ్ 2 నుంచి ఫేజ్ 1కి కొంతమంది నడుచుకొని వచ్చేస్తున్నారనమాట. చాలా డేంజర్ అండి. దయచేసి అలాంటి పని మీరైతే చేయొద్దు. ఇదంతా ఫేజ్ 1లో. చూసారా, జనాలు అయితే కనిపిస్తున్నారు. బట్ ఫేజ్ 2కి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటంటే ఒకసారి చూడండి. ఫేజ్ 2లో అయితే చలి చాలా చాలా ఎక్కువ. ఫేజ్ 1లోనే తట్టుకోలేకపోయామంటే ఇంకా ఫేజ్ 2లో అస్సలు మా వల్ల కాలేదు. చాలా అర్జెంటుగా జస్ట్ ఇలా పాయింట్ చూసి ఫొటోస్ తీసుకొని అయితే వచ్చేయడం జరిగిందండి. అందుకనే మార్నింగ్ 9:30 స్లాట్ బుక్ చేసుకుంటే మీరు ఫేజ్ 1, ఫేజ్ 2 కవర్ చేసి వేగంగా రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడైతే మేమందరం అయితే చూశారు కదా, అసలు సైలెంట్ అయిపోయామన్నమాట. పైకి వెళ్తున్న కొద్ది భయం వేస్తుంది అనమాట. ఫేజ్ 1కి భయపడలేదు అంతలా. సో ఫేజ్ 2కి అయితే చాలా భయపడ్డాము. చూశారు కదా, లాస్ట్ పాయింట్ అంటే కొండలు చివరి భాగం వరకు వెళ్తున్నాం అనమాట మేము ఇప్పుడు. చాలా చాలా భయం వేస్తుంది. ఇక్కడ ఫుడ్ అయితే చాలా కాస్ట్ ఉంటుంది. అలానే ఇక్కడ రైడ్స్ కూడా చాలా కాస్ట్ ఉంటాయి. దయచేసి ఇక్కడికంటే సోన్మార్గ్లో చాలా తక్కువ కాస్ట్ ఉంటాయండి ఏ యాక్టివిటీస్ అయినా సరే. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ పార్టిసిపేట్ చేయండి. ఇక్కడ చాలా చాలా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. అదే అక్కడైతే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ డేంజర్ ప్లేస్ కదా, ఏది చేసినా మనం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
మొత్తానికి మేమైతే ఫేజ్ 2కి అయితే వచ్చేసాం. ఫేజ్ 2 చూసారు కదా, ఎవరు కనిపించట్లేదు, చాలా తక్కువ, ఒక 10 మెంబర్స్ ఉన్నారు అంతే. మొత్తానికి మేమైతే ఫొటోస్ అలాంటి వీడియోస్ అయితే తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువగా ఉన్నారు అండ్ డేంజర్గా ఉంది ప్లేస్ కూడా. చూసారా ఇంకా లాస్ట్ మొత్తానికి పైకి వచ్చేసామన్నమాట. ఇదే లాస్ట్ పాయింట్. చూసారా, చాలా తక్కువగా ఉన్నారు, 10 మెంబర్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.